హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే 9 నుంచి 10 సంవత్సరాల పిల్లలకి లాంగ్ ఫ్రాక్ ఫుల్ వీడియో అయితే చూపించబోతున్నాను. కటింగు, స్టిచ్చింగు పూర్తిగా చూడటానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో దీనికి ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేద్దాము. దానికోసం నేను 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకొని దీన్ని నీట్గా తడుపుకొని ఐరన్ చేసుకోవాలండి. ఇది 2 మడతలుగా వేశాను. నా వైపున జాయింట్ ఉంది, నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయన్నమాట. ఇది వాటర్లో తడిపాం కాబట్టి బాగా క్రాస్లు వస్తుంది. సో కింద వైపున అంచులు సమానంగా ఉండేలాగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. అది మనం కట్ చేసేద్దాము. తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ వేసుకోండి. ఇది బాడీ పార్ట్కి ఖర్చు కోసం అన్నమాట. సో క్రాస్లు ఉన్నప్పుడు ఈ విధంగా స్కేల్ తోటే స్ట్రైట్ లైన్ కనుక వేసుకున్నట్లయితే స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవచ్చు. మనం వాటర్లో కాటన్ లైనింగ్ తడపడం వల్లే ఈ క్రాస్లు వస్తాయండి. ఖచ్చితంగా తడిపే కుట్టాలి, లేదంటే మళ్ళీ తడపకుండా కాటన్ లైనింగ్ అలాగే నార్మల్గా కట్ చేసి కుట్టామంటే కుట్టిన తర్వాత కొంచెం లూజులు వస్తుందన్నమాట బాడీ పార్ట్కి, ఒరిజినల్ క్లాత్కి, కాటన్ క్లాత్కి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ఖర్చులతో కలిపి ఫుల్ పొడవు 13.5 ఇంచు పెడుతున్నాను. పై వైపున హాఫ్ ఇంచు, కింద వైపున హాఫ్ ఇంచు ఖర్చుకి పోతే 12.5 ఇంచు ఫుల్ పొడవు అయితే మిగులుతుంది. సో వీడియోలో బాగా గమనించడానికి ట్రై చేయండి. పైనుంచి కింద వైపుకి 13.5 ఇంచు పొడవు తీసుకున్నాను. ఇప్పుడు పైన కూడా ఒక లైన్ వేసేసాను. ఇప్పుడు నెక్ వెడల్పు నా వైపున జాయింట్ ఉంది కదా, నా వైపు నుంచి 2.5 ఇంచు నెక్ వెడల్పు తీసుకున్నాను. మీ పిల్లలు సన్నగా ఉన్నట్లయితే 2 ఇంచులు మాత్రమే తీసుకోండి నెక్ వెడల్పు. నెక్ డౌను 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ నెక్ డౌను సన్నగున్న పిల్లలకైనా సరే ఈ 5 ఇంచులు సరిపోతుంది, తగ్గించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాప వేసుకున్న ఫోటో చూశారు కదా, ఆల్రెడీ ఈ నెక్ పైకే ఉంటుంది. సో ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ వెడల్పు కోసం 3.5 ఇంచులు పెట్టుకోండి. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత షోల్డర్ వెడల్పు 2.5 ఇంచులే మిగులుతుందన్నమాట. సో అందుకోసము 3.5 ఇంచు పెట్టుకోండి. చంక డౌన్ కోసము 6 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ మొత్తం మీద ఎంత ఉందో కొలుచుకోండి. 5.35 ఇంచు వస్తుంది కదా, ఇదే 5.35 ఇంచు. ఈ చంక డౌన్ మార్కింగ్ వేసాం కదా, అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఎందుకంటే అలా పెట్టుకోవాలి, స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది, లేదంటే క్రాస్ వచ్చి చంక కూడా తేడా వస్తుంది. ఈ మూలన, చంక మూలన 1.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకొని ఇలా చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు 9.5 ఇంచులు. నేను కేవలం ఇక్కడ ఫ్రంట్ పార్టే కట్ చేస్తున్నానండి. దీన్ని బట్టి మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా వేసుకుంటాను. ఇది 2 మడతల మీదుగా ఉందన్నమాట. నడుము లూజు 9 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం. చెస్ట్ లూజు 9.5 ఇంచు, ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం. నడుము లూజు 9 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం అన్నమాట. ఇది 4వ వంతు మాత్రమేనండి ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేది. నడుము లూజు 9 ఇంచులు పెట్టానంటే అప్పటికి 4 9లు 36, నడుము లూజు 36 అన్నమాట. చెస్ట్ లూజు 9.5 పెట్టాను కదా, అంటే ఫుల్ బాడీ చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచులు అన్నమాట. బాగా సన్నగా ఉండే పిల్లలకైతే ఇప్పుడు చెస్ట్ లూజు సపోజ్ 9.5 ఉందనుకోండి, అదే వాళ్ళకి నడుము లూజు 8.5 వస్తుందన్నమాట. అంటే చెస్ట్కి నడుముకి 1 ఇంచ్ వరకు తేడా ఉంటుంది. ఈ పాప కొంచెం బొద్దుగా ఉంది కాబట్టి చెస్ట్ లూజు 9.5, నడుము లూజు 9 ఇంచులు, అంటే హాఫ్ ఇంచు మాత్రమే డిఫరెన్స్ ఉంది. బొద్దుగా ఉన్న పిల్లలకి ఇలాగే ఉంటుంది. కొంతమందికి అయితే చెస్ట్ లూజు, నడుము లూజు 2 కూడా సమానంగా కూడా ఉంటాయి, వాళ్ళు ఇంకా బొద్దుగా ఉండే పిల్లలకైతే. సో ఈ నడుము దగ్గర చిన్న క్రాస్ తీసాను, ఫిట్టింగ్ కోసం అన్నమాట. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు నీట్గా ఉంటుంది. ఇది డాట్స్ కోసం అండి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి స్ట్రైట్గా చూసుకొని ఇలా ఒక మార్క్ పెట్టుకుంటే ఇలా డాట్స్ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇక్కడ ఎఫ్ అని రాశాను కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అని అర్థం అవడం కోసం అన్నమాట. సో మనం ఫస్ట్ 2 మడతలుగా వేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దానికి కూడా దీన్ని తీసుకొని మిగతా లైనింగ్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేయడానికి 4 మడతల మీదుగా లూజ్ సరిపోదు కాబట్టి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుందాము. సో వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పీస్ని ఇలా మిగతా లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ అయినా వేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని పెట్టి కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ చంక కట్ చేసేస్తున్నాను, నెక్ అయితే కట్ చేయకూడదు. చంక పార్టు అలాగే సైడు కింద వైపున మొత్తం కట్ చేసేస్తాను. నెక్ పార్ట్లు మాత్రం విడివిడిగా కట్ చేసుకోవచ్చు. సో దీనికోసం కరెక్ట్గా 1 మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది. మనకి బ్లౌజ్కి ఎలాగైతే 1 మీటర్ లైనింగ్ సరిపోతుందో పిల్లలకి లాంగ్ ఫ్రాకులకి బాడీ పార్ట్కి ఒక 12-13 ఇయర్స్ పిల్లల వరకు కూడా మీటర్ లైనింగే సరిపోతుంది బాడీ పార్ట్కి, లాంగ్ ఫ్రాక్స్ వరకు.
సో నెక్ వెడల్పు దగ్గర చిన్న కాటు పెట్టుకున్నానండి. చంక దగ్గర, చంక ఖర్చు దగ్గర కూడా ఒక కాటు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ కన్నా బ్యాక్ పార్ట్ నెక్ డౌను 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ సైడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి అతుకు వేసి మడవాలి కాబట్టి బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అలా లైన్ ఎక్స్ట్రా వేసి కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కన్నా. సో ఇందాక చెప్పినట్లు ఫ్రంట్ పార్ట్ కన్నా నెక్ డౌన్ అనేది బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం చిన్న బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. దీనికోసం ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇందులో పాట్ నెక్ షేప్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు అయితే సేమ్ అండి. ఇందాక మనం 2.5 ఇంచుల నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, అదే నెక్ వెడల్పు ఉండేలాగా చూసుకోండి. మరీ డీప్ అయిపోతే చిన్నపిల్లలకి బాగోదు కదా, అందుకని నేను కొంచెం చిన్నగా తీస్తున్నాను. సో అలా బాక్స్ తీసుకున్న తర్వాత అందులో మనకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ పైన రౌండ్ నెక్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కింద వైపున ఇదైతే పాట్ నెక్కి కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఓపెన్ అన్నమాట, ఫుల్ ఫ్రాక్ అయితే ఉక్సులు పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి కటింగ్ అయితే లైనింగ్ చేసేసుకున్నాము. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మీకు అర్థం కాకుంటే ఒక 2 టైమ్స్ చూడటానికి ట్రై చేయండి. దీని కటింగ్ వరకే, బాడీ పార్ట్ కటింగ్ వరకే. సో ఇది మిగతా లైనింగ్, ఫ్రంట్ బ్యాక్ పోగా ఇది మిగతా లైనింగు. ఇందులో మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చేస్తాయి అన్నమాట, అంటే మోచేతుల వరకు. సో ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండేదానికి ఒక లైన్ అయితే వేసుకున్నానండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది కదా, అందుకోసము. సో ఇక్కడ బాగా క్రాస్లు వచ్చేసింది లైనింగు, ఎక్కువ తక్కువ ఉన్నాయి. అందుకోసం నేను ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ వేసి నీట్గా కట్ చేసేస్తున్నాను. సో కింద వైపున ఇలా పై వైపున ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఏదైనా సరే లైనింగ్ తడిపినప్పుడు క్రాస్లు వస్తాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ హ్యాండ్ హైట్ అయితే నేను 8 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ అయితే 5.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసము 3.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని ఇలా లైన్ వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ హ్యాండ్ స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి మనం హ్యాండ్ డౌన్ తీసుకోవాలన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే చంక లూజ్ ఎంత రావాలని బాడీ పార్ట్ తీసుకొని డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే మనకి ఖర్చుతో సహా సరిపోతుందన్నమాట, నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం దీనికి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ లాగా పెట్టాలండి. దానికోసము పైన బొంగ తీసుకోవాలి కదా, దానికి ఎక్స్ట్రా నేను 3 ఇంచుల హైట్ ఎక్స్ట్రా పెంచుకున్నాను. ఇలా 2 ఇంచులకు వెడల్పుకి చిన్న బాక్స్ లాగా తీసుకొని దీంట్లో నేను పఫ్ కోసం ఇలా డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒరిజినల్ హ్యాండ్ హైట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం బొంగ పెట్టడం కోసము కొంతమంది 2 ఇంచులు తీసుకుంటారు, 2.5 తీసుకుంటారు, 3 వరకు తీసుకుంటారు, లేదా 4, 5 ఇంచులు కూడా తీసుకుంటారండి. నేనైతే ఇక్కడ 3 ఇంచులు ఎక్స్ట్రా హైట్ పెంచుకొని చిన్న పఫ్ లాగా అక్కడ డ్రా చేసుకున్నాను అనమాట, ఇక్కడ మిడిల్లో. అలాగే ఈ పఫ్ తీసుకోవడం కోసము ఈ కరువు దగ్గర, అంటే మనం కుచ్చులు పెట్టుకోవడం కోసము అర్థమవుతుంది, అందుకోసం చిన్న కాటు పెట్టాను. సో ఈ హ్యాండ్స్కి నేను 4 మడతలుగా వేసి కట్ చేసుకున్నానండి. నేను చెప్పే దాంట్లో ఏమన్నా చిన్న పొరపాట్లున్నా వీడియో కనుక కరెక్ట్గా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అని చెప్పాను కదా, దానికోసము దీన్ని విడిగా కట్ చేసేయాలి కదా, దానికోసం ఇలా మార్క్ చేసుకుంటున్నాను. దీనికోసము బాటమ్ పార్ట్లో మిగిలిన క్లాత్ని మనం తీసుకోవాలండి. సో దానికోసం ఫస్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసేసినాక ఇందులో క్లాత్ ఎంతైతే మిగులుతుందో దాన్ని బట్టి మనం కట్ చేసేసుకుందాం ఆ పఫ్ అనేది. ఇది బాటమ్ పార్ట్కి నేను 3 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ మా ఏరియాలో మీటరు 100 రూపీస్కే వచ్చిందండి. సో నేనైతే 3 మీటర్లు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది పైకి కిందికి ఉండేది ఒకసారి చెక్ చేసుకోండి. డిజైన్ పైకి ఉండేలాగా చూసుకోవాలి. ఇది 4 మడతలుగా వేసుకొని మళ్ళీ దాన్ని నేను 8 మడతలుగా వేశాను, కటింగ్ కోసం ఈజీగా ఉంటుంది కాబట్టి. నాకు ఈ బాటమ్ పార్ట్ యొక్క హైటు 37 ఇంచులు కావాలండి. 37 ఇంచులు కావాలంటే పై వైపున 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది కదా, సో దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 37.5 ఇంచులు తీసుకోవాలి. కింద వైపున ఫాల్ కుట్టేస్తాం కాబట్టి కింద వైపున పట్టీ నేనైతే మడవట్లేదు. దీనికి అంచు రాలేదు కదా, కింద వైపున పట్టీ కూడా మడుచుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి ఫ్రాక్ హైట్ కావాలంటే పెంచుకోవచ్చు.
సో నేను పట్టి మడవాలని అనుకోవట్లేదండి. జస్ట్ ఫాల్ కుట్టేస్తే నీట్‌గా ఉంటుంది కదా! సో అందుకని కేవలం నాకు కావాల్సిన పొడవు మాత్రమే ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసేసాను. ఇది 4 మడతలుగా ఉండే చోట ఇలా చిన్న కాట్లు పెడుతున్నాను. మనం బాడీ పార్ట్‌కి జాయింట్ చేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీనికోసం లైనింగ్ అయితే నేను 3 మీటర్లు తీసుకున్నానండి. ఈ 3 మీటర్ల లైనింగ్‌ని 4 మడతలుగా వేశాను. ఇది కదలకుండా అక్కడక్కడ చిన్న పిన్స్ పెట్టానన్నమాట. ఇది 4 మడతలుగా వేసిన తర్వాత దీని వెడల్పు అయితే కొలుచుకోండి. 32 ఇంచులు లేదా 33 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు మిడిల్‌లో ఒక మార్క్ పెట్టుకోండి. అంటే ఒక 16 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క నడుము ఖర్చులతో కలిపి ఎంతుందో చూసుకోవాలండి. సో ఇందాక మనం నడుము లూజు బాడీ పార్ట్‌లో 9 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం కలిపి 11 ఇంచులు తీసుకున్నామండి. ఆ 11 ఇంచుల నడుము లూజుని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇందాక మిడిల్‌లో మార్క్ చేసుకున్నాం కదా 16 ఇంచుల పాయింట్‌కి. ఆ పాయింట్‌కి ఇటువైపుకి 5.5 ఇంచులు, అటువైపుకి 5.5 ఇంచులు. అంటే మొత్తం కలిపి 11 ఇంచుల నడుము లూజుని ఇలా క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. నడుము లూజు మార్క్ చేసుకున్న తర్వాత ఈ నడుము లూజు నుంచి కింద వైపుకి మనము లైనింగ్ యొక్క హైట్‌ను కొలుచుకోవాలి. ఇందాక మెయిన్ క్లాత్ యొక్క హైట్ 37 ఇంచులు తీసుకున్నాము. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు 37.5 తీసుకున్నాం కదా! లైనింగ్‌ని వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా ఒక 3 ఇంచులు లేదా 4 ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి 35 ఇంచుల హైట్ అయితే తీసుకుంటున్నానండి. సో అటు సైడు ఇటు సైడు నడుము దగ్గర నుంచి కింద వైపుకి పన్నా అంతా వచ్చేలాగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసాను. సో ఇప్పుడు ఈ నడుము కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకొక మడత వేయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు అటు సైడ్ నాకు ఆపోజిట్లో కొంచెం క్రాస్‌లుగా ఉంది కదా! ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకోవాలి. అంటే స్ట్రెయిట్‌గా అంటే అక్కడ వెళ్ళేసరికి కొంచెం వంపుగా అప్పుడు సమానంగా వచ్చేస్తుంది. దీని హైట్ అయితే 35 ఇంచులు వచ్చిందండి నాకు. 3 మీటర్ల క్లాత్ తీసుకొని ఇలా 4 మడతలుగా వేసుకుంటే లైనింగ్ హైట్ 35 ఇంచులు వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్స్‌కి ఇందాక ఇలా మార్క్ వేసుకున్నా కదా! ఈ మార్క్ పెట్టుకున్నాక మనం కట్ చేసేసుకుంటే ఈ క్లాత్ సరిపోతుందా లేదా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది మనము బాటమ్ పార్ట్‌లో కట్ చేసుకున్నాం కదా! ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇదేనన్నమాట హైట్ వచ్చేసి. దీని హైట్‌ని బట్టి ఇక్కడ మనం పఫ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అంటాం కదా! ఆ హ్యాండ్స్‌కి ఇక్కడ లైనింగ్‌లో నేను మార్కింగ్ పెట్టినా చూడండి కరెక్ట్‌గా అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ నాకు క్లాత్ హైట్ అంటే ఈ మెయిన్ క్లాత్ హైట్ సరిపోవట్లేదు. అందుకని నేను ఇంకొంచెం హైట్ అనేది తగ్గించి కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ క్లాత్ యొక్క హైట్ మనకి ఎంతవరకు సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టే కట్ చేస్తున్నాను. ఇంకా ఈ చిన్న పీస్ కోసం మళ్ళీ మనం ఈ మెయిన్ క్లాత్ని అతుకులు వేసి కుడితే మళ్ళీ బాగోదు కదా! సో అందుకని వచ్చిన కాడికే నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మనకి కనుక క్లాత్ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. బొంగ అనేది కనిపిస్తుంది. సో ఇలా చిన్న హైట్ ఉంటుంది అంతే. ఇప్పుడు దీన్ని కూడా ఇలా 4 మడతలుగా వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఈ బొంగ వరకు. సో దీన్ని ఈ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా 4 మడతలుగా వేసుకొని క్లాత్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకుంటున్నాను అంతే. సో హ్యాండ్ హైట్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా తీసాం కదా! ఇక్కడ మాత్రం మనం సైడ్ జాయింట్ లాగా వేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ కింద వైపు మాత్రమే. పై వైపున బొంగ పెట్టే చోట అక్కడంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కింద వైపున మాత్రము ఈ పఫ్ను మనము మెయిన్ హ్యాండ్కి జాయింట్ వేయాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను గమనించండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్కి సమానంగా ఉండే లైనింగ్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది నాడాలకి కానీ ఇంకేదైనా టజల్స్కి కానీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇది బాడీ పార్ట్కి హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి బ్లూ కలర్లో. బాటమ్ పార్ట్కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాను. ఈ హాఫ్ పట్టు క్లాత్ అయితే మీటరు 150 రూపీస్ అండి మా ఏరియాలో. క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే 100 రూపీస్ కూడా ఉంది మీటరు. ఆ క్వాలిటీ కొంచెం మరీ రఫ్గా ఉంటుంది. ఇది కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టి కరెక్ట్గా చూసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఒకవేళ చిన్న పీసెస్ ఏమైనా మిగిలినాయి అనుకోండి, ఇంక వేరే డ్రెస్సెస్కి ఎప్పుడైనా నాడాలు కుట్టాలన్నా ఏమైనా చిన్న టజిల్స్ పెట్టాలన్నా పైపింగ్ వేసుకోవాలన్నా మనకి యూజ్ అవుతుందన్నమాట.
చుట్టూతా కూడా ఒక పావించు లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్లో హ్యాండ్స్ మనకి కింద వైపున మాత్రమే తీసుకుంటాము. పైన బుంగగా వచ్చేదానికి వేరే క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి కింద వైపున మాత్రమే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆ క్లాత్ అంతా మనకి మిగులుతుంది. సో దేనికో దానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ క్లాత్ అయితే నేను కస్టమర్స్కి అస్సలు వేయనండి, ఎక్కువ కాస్ట్ పెట్టి కుట్టాను కదా. సో మా ఇంట్లో వాళ్ళవి ఏదైనా పైపింగ్ అలా వేయాల్సి వస్తే మాకు మాత్రమే వేసుకుంటాను. ఇలా ఎక్కువ కాస్ట్ పెట్టి మనం కస్టమర్స్కి వేయాలంటే వాళ్ళు అంత మనీ ఇవ్వరు కదా. సో అది మన కోసమే యూజ్ చేసుకుంటాను అన్నమాట. సో కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. ఫస్ట్ నేను హ్యాండ్సే జాయింట్ చేసి చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మెయిన్ క్లాత్ కింద పెట్టానండి, లైనింగ్ వచ్చేసి పైన పెట్టాను. ఇక్కడ నేను మార్కింగ్ వేస్తున్నా కదా, ఈ మార్కింగ్ వేసినంత అంటే హాఫ్ ఇంచ్ మార్జిన్కి మార్కింగ్ వేశాను. అక్కడ వరకే కుడుతున్నాను అనమాట, వీ షేప్లో. దీన్ని ఇలా నేను టర్న్ అవుట్ చేస్తాను. ఇలా కిందకి తిప్పేసి పై వైపున కుట్టు వేసేస్తాను అన్నమాట. లేదు అనుకుంటే మనం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకొని పైపింగ్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను పైపింగ్ అయితే వేయకుండా ఫస్ట్ ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని తిరిగేసాను అన్నమాట. ఇక్కడ వీ షేప్ లాగా వస్తుంది కదా, ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసేసుకోవడమే. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ హ్యాండ్కి కింద వైపున పట్టీ వేయడం కోసము మెయిన్ క్లాత్ ఉంది కదా, మనం బాటమ్ పార్ట్లో వేసుకునే క్లాత్. సో ఆ క్లాత్ని హ్యాండ్కి పట్టీలాగా వేస్తున్నానండి. లైనింగ్ వైపున పెట్టి కుట్టాను. ఇప్పుడు దీన్ని పై వైపుకి మడుస్తున్నాను అన్నమాట. ఈ పట్టీ యొక్క వెడల్పు 3/4 ఇంచు, అంటే 1 ఇంచ్కి 2 పాయింట్స్ తక్కువ ఉండేలాగా ఈ పట్టీని పెడుతున్నాను. అప్పుడే చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే ఇది హాఫ్ పట్టు ప్లెయిన్ ఉంది కదా. సో ఈ పట్టీ వచ్చేసి ఇలా 3/4 ఇంచు కనిపిస్తుంది. లోపల పక్క చూసినా అదే వెడల్పు ఉంటుంది, పై వైపు చూసినా అదే వెడల్పు ఉంటుంది పట్టీ అనేది. నేను ఇక్కడ ఒక హ్యాండ్ కుట్టి చూపిస్తాను, దాన్ని బట్టి ఇంకొక హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి. సో ఇక్కడ బొంగ కోసం మనం కట్ చేసుకున్నాం కదా కటింగ్లో, దీనికి నేను లైనింగ్ జాయింట్ చేసేసానండి. లైనింగ్ మనకి ఎక్స్ట్రా లైనింగ్ ఉండింది. సో అదే లైనింగ్ని దాని ప్రకారం కట్ చేసుకొని జాయింట్ వేసుకున్నాను. ఆ లైనింగ్ కింద వైపున చూడండి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మెయిన్ క్లాత్ పైకి మళ్ళించి కుట్టాను. 1/4 ఇంచు మాత్రమే, ఎందుకంటే ఈ బొమ్మలు వచ్చిన క్లాత్ అంటే మెయిన్ క్లాత్ పీచు రేగే గుణం ఉంటుంది కాబట్టి 1/4 ఇంచు లైనింగ్ ఎక్స్ట్రా ఉంచి దాని మీదకి మడిచి కుట్టాను. ఇప్పుడు మనము కటింగ్ చేసేటప్పుడు ఆ బొంగ పెట్టే క్లాత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి లైన్ వేసాను. అక్కడ ఈ హ్యాండ్ పెట్టి జాయింట్ వేసుకోవడం కోసం అన్నమాట. అది నేను డ్రా చేసుకున్నాను. ఇప్పుడు పై వైపున బొంగ పెట్టుకోవడం కోసం మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా కటింగ్లో. సో అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. ఎక్కువ బొంగ ఏం తీయలేదండి, చిన్న ఫ్రిల్సే పెడుతున్నాను. ఒక 6 వస్తాయన్నమాట, ఇలా చిన్నగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్కి ఇలా హ్యాండ్ పైన కింద వైపున ఈ బొంగ చేయవచ్చేలాగా పెట్టుకొని జాయింట్ వేసేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా హ్యాండ్ జాయింట్ వేయాలని. ఇక్కడ జాయింట్ వేయడం కోసమే ఆ బొంగ హ్యాండ్ కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వదులుకున్నాను అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ వీ షేప్ వచ్చింది కదా, ఇక్కడ కావాలంటే మనకి పూసల లేస్ కానీ నార్మల్ లేస్ కానీ వేసుకోవచ్చు, లేదా పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అలా ప్లెయిన్గానే నచ్చింది నాకు, అలాగే వదిలేశాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇందాక కట్ చేయలేదు, సో ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. అలాగే చంక లోతు కూడా ఇందాక కటింగ్లో తీయలేదండి, సో అందుకని ఇప్పుడు చంక లోతు కూడా తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. అలాగే ఫ్రంట్ నెక్ నేను రౌండే తీసుకుంటున్నాను. 4 పక్షాలు కావాలన్నా అలాగే తీసేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని పై వైపున కింద వైపున మెయిన్ క్లాత్ని పెట్టి అన్ని వైపులా జాయింట్ వేసేస్తున్నాను. ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ నేను కొంచెం గ్రీన్ కలర్ పీస్ అయితే పైపింగ్ కోసం తీసుకున్నాను, క్రాస్ పీసు. ఇది మనకి బాటమ్ పార్ట్లో ఉందన్నమాట. బాటమ్కి తీసుకున్న క్లాత్లో ఈ కలర్ మిక్స్ అయ్యింది, అందుకోసం ఈ కలరే తీసుకుంటున్నాను. పర్పుల్ వేస్తే అది కొంచెం పెద్దగా కనిపించలేదు పెట్టి చూస్తే, అందుకని నేను గ్రీనే తీసుకున్నాను. ఈ పైపింగ్ వెయిట్ నార్మల్ బ్లౌజులకి ఎలా వేస్తామో అలాగేనండి, క్రాస్ పీస్ తీసుకొని నెక్ చుట్టూతా పెట్టి కుట్టేస్తున్నాను. అలాగే చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను పైపింగ్ వేసినప్పుడు నీట్గా రౌండ్ తిరగడం కోసము. ఈ ఖర్చు అనేది ఎక్కువ లేకుండా 1/4 ఇంచు మాత్రమే ఉండేలాగా చూసుకొని మిగతా ఎక్స్ట్రా ఖర్చు అయితే నేను కట్ చేసేస్తున్నాను. పైపింగ్ వేసిన తర్వాత ఆ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది, అంటే లోపల వైపునైనా సరే నీట్గా ఉండాలి కదా.
ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని పైపింగ్ అయితే వేసేస్తున్నాను. సో చాలా వీడియోస్లో ఈ పైపింగ్ ఎలా వేయాలి అనేది చాలా నిదానంగా చూపించున్నాను. సో అందుకే దీంట్లో కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఉంది కాబట్టి వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది. లేదు మాకు ఈ పైపింగు పిల్లల డ్రెస్కి వేసేటప్పుడు ఇంకొంచెం నీట్గా నిదానంగా చూపించండి అని ఎవరైనా కమెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో నేను ఈ పైపింగ్ పిల్లల డ్రెస్సులకి ఎలా వేయాలి అనేది ఇంకొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్లో అడగడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు. చాలా రోజులైంది వీడియోస్ పెట్టగా, ఇప్పుడిప్పుడే పెడదాం అనుకుంటున్నాను. సో దీనికి చేతి పని అయినా వేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టైనా వేసేయచ్చు. ఈ మూలలో కొంచెం ఎత్తుకున్నట్టు ఉంటుంది కదా, సో అక్కడ నేను చిన్న కట్స్ పెట్టాను అన్నమాట. లైనింగ్కి అండి, సారీ లైనింగ్ అంటున్నాను, పైపింగ్ వేసిన క్లాత్కి. ఈ పైపింగ్కి నేను యూస్ చేసిన క్లాత్ వచ్చేసి సిల్క్ లైనింగ్ అంటాం కదా, పిల్లల డ్రెస్సులకి వేస్తాము, ఆ లైనింగ్ అనమాట, పాలిస్టర్. అలా చిన్న కట్స్ పెట్టుకొని అది లేయకుండా పైకి ఒక కుట్టు వేసేసాను. ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలండి. డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్లెయిన్గా ఉంది కదా, దానికోసము డిజైన్ కోసము నేను ఇలా వాటర్ డ్రాప్ షేప్లో కట్ చేసుకొని క్యాన్వాస్ లైనింగ్ పెట్టి కుట్టాను. ఇప్పుడు దానికి మెయిన్ క్లాత్ కూడా అటాచ్ చేసేసి చుట్టువైపులా ఒక పావించ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా మడిచి కుట్టేస్తున్నాను అనమాట. ఇలా క్యాన్వాస్ వేసుకోవడం వల్ల ఆ షేప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట, మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా చుట్టూతా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే కోన్ షేప్లో వచ్చిన లేస్ అండి. ఈ లేస్ని మనం రెడీ చేసుకున్న ఈ పీస్కి పై వైపున కుట్టుకోవాలి. ఈ మూలలు ఉంది కదా, ఈ మూలలు ఉండేదాన్ని ఇలా డిజైన్ వైపుకు పెట్టానండి. వీడియోలో బాగా గమనించండి. ఈ లేస్ అయితే మా ఏరియాలో మీటర్ వచ్చేసి 5 రూపీసే అనుకుంటా. ఇక్కడ రౌండ్గా తిప్పాలి కదా, లేస్ని లాగి పట్టుకోకుండా కొంచెం లూజ్గా పట్టుకోవాలి, చిన్నగా టర్న్ చేసుకుంటూ కుట్టాలి. సో మూలలకు ఉన్నాయి కదా, అది నేను డిజైన్ వైపుకు పెట్టాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా కిందికి టర్న్ చేసేస్తున్నాను. ఇలా కిందికి టర్న్ చేసేస్తే కేవలము ఆ మూలలు మాత్రమే తెలుస్తుంది. ఆ లేసు షేప్ అనేది తెలియకుండా ఆ కొనలుగా జిగ్జాగ్ షేప్లో ఉంది కదా, అది మాత్రమే బయటకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని, ఆల్రెడీ బాడీ పార్ట్లో కూడా మిడిల్కి ఒక లైన్ వేసుకొని ఉంటాం కదా, దానికి ఇది సెంటర్గా వచ్చేలాగా ఒక పిన్ అయితే పెట్టుకొని కదలకుండా ఇప్పుడు దీని చుట్టూతో కుట్టేసుకోవాలి. సో నాకైతే ఈ షేప్ నచ్చింది కదా, నేను ఇది కుడుతున్నాను. లేదా డైమండ్ షేపు, లేదా సర్కిల్ షేపు, లేదా హార్ట్ షేపు, ఇలా మన ఇష్టం అండి. ఎలాగైనా డ్రా చేసుకొని కట్ చేసుకొని నీట్గా కుట్టేసుకోవచ్చు. లేదు అలాగే ప్లెయిన్గా ఉంచేసి మనము బాటమ్ క్లాత్ తోటి ఏదైనా ఫ్లవర్స్ అయినా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నాకైతే ఇలా కుట్టాలనిపించింది, సో ఇలా కుట్టాను. డ్రెస్ అయితే పాప వేసుకుంటే చాలా బాగుంది, చాలామంది కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఇది సంక్రాంతికి కుట్టిన ఫ్రాక్ అండి, అప్పుడు షూట్ చేశాను. బట్ నాకు పెట్టడానికి టైం దొరకలేదు, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అంటే చాలా బిజీగా ఉంటాను, బట్ ఈ మధ్య కొంచెం ఫ్రీగా ఉన్నాను, అందుకని ఈ వీడియోస్ ఎందుకు వేస్ట్ అయిపోవాలని చెప్పేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ మనము ఈ షేప్ తీసుకున్నాం కదండి, పాట్ నెక్ షేపు. సో ఆ షేప్ నీట్గా రావాలంటే మనము లైనింగ్కి ఈ క్యాన్వాస్ వేసేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్కి కింద వైపున క్యాన్వాస్ వేసుకొని చుట్టూ పావించి మార్జిన్ వదులుకొని జాయింట్ వేసుకోవాలి. ఆ క్యాన్వాస్కి తప్పకుండా క్యాన్వాస్ పెట్టుకోవాలి. ఇలా క్యాన్వాస్ని లైనింగ్కి కుట్టుకున్న తర్వాత కింద వైపున మెయిన్ క్లాత్ పెట్టుకొని పై వైపున ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. సో మెయిన్ క్లాత్ కింద దాని మీదుగా లైనింగ్ ఉండాలి. ఈ క్యాన్వాస్ మనకి ఇలా పైకి కనిపించాలి. ఫస్ట్ మనము పావించి మార్జిన్ వదులుకొని లైనింగ్కి క్యాన్వాస్కి కుట్టు వేసాం కదా, అదే కుట్టు మీద ఇప్పుడు మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకొని ఒక పావించి మార్జిన్ వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. పావించి ఇలా మార్జిన్ వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు చిన్న కాట్లు పెట్టుకొని దీన్ని తిరిగేసుకోవాలన్నమాట. ఇలా తిరిగేసుకుంటే ఈ క్యాన్వాస్ పెట్టిన క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, అంటే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది. క్యాన్వాస్ పైకి కనిపించదు.
ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ క్లాత్ మనం హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాం కదా, అందుకని మనం లోపల వేసిన క్యాన్వాస్ పైకి కనిపించదనమాట. అదే అలా కాకుండా మనం పల్స్గా శారీ క్లాత్ అలా వేసామనుకోండి, అప్పుడు బాగా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. ఈ ఈ మోడల్ అనేది అలాంటి క్లాత్లకి కుట్టడానికి పనిచేయదనమాట. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ మందంగా ఉంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ని ఫస్ట్ జాయింట్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టి తిరిగేస్తున్నాను. అన్ని క్లాతులకి ఇలా సెట్ అవ్వదు, మందంగా ఉండే క్లాతులకి మాత్రమే సెట్ అవుతుంది. పల్చుగా ఉండే క్లాతులకి సపరేట్గా మెడ పీస్కి క్యాన్వాస్ జాయింట్ వేసుకొని అప్పుడు మెడ పీస్ డ్రెస్కి వేస్తాం కదా, కుట్టి తిరిగేస్తాము మెడ పీస్ లాగా వేసి, అలా వేసుకోవాల్సి వస్తుంది. ఇలా మందంగా ఉండే క్లాతులకైతే ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు, సపరేట్గా మెడ పీస్ వేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు లైనింగ్ చుట్టువైపులా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టీ కోసం వచ్చేసి లైనింగ్ని తీసుకొని ఇలా పై వైపున పెట్టి కుడుతున్నానండి. 1.5 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అనేది. ఈ నెక్ వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని దాన్ని లోపలికి ఫోల్డింగ్ వేసేయాలి. సో ఉక్సులు పట్టీ కాజాల పట్టీ రెండు కూడా ఇదే, సపరేట్గా ఏం కాదు. మనకి ఎటు సైడ్ వాటం ఉంటే అటు సైడ్ ఉక్సులు కుట్టుకోవడమే. ఒక సైడ్ అయితే నేను కుట్టి చూపిస్తున్నా కదండి, ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. సో 2 సైడ్స్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను నేనైతే. షేప్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మన చేతి వాటాన్ని బట్టి ఉక్సులు పట్టి ఎటువైపు పెట్టుకోవాలో దాన్ని ఒకదాని మీదుగా ఒకటి పెట్టి ఇలా జాయింట్ వేసుకోవాలి. కింద వైపున 1 ఇంచు లేదా 1/2 ఇంచు మాత్రమే జాయింట్ వేసేసుకోండి. మిగతా అంతా ఓపెన్ ఉంచుకుంటే మనము ఉక్సులు కుట్టుకోవచ్చు. పై వైపున నాడాలు పెట్టేసుకుందాము, లేదంటే అక్కడ కూడా ఉక్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకొని షోల్డర్స్ జాయింట్ వేసేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి షోల్డర్సు, అలాగే అటువైపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ భుజం దగ్గర ఖర్చు కూడా వెనక వైపుకు మళ్ళించి పై వైపున ఒక స్టిచ్ వేశాను. అది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు హ్యాండ్ అయితే మనం రెడీ అయింది కదా, ఇలా పెట్టి చూసుకున్నాము, సరిపోతుంది. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసాను. ఈ హ్యాండ్స్ జాయింట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే హ్యాండ్స్ పీచు రేగకుండా ఖర్చుకి ఇలా నేను క్లాత్ని పెట్టి కుట్టేశానండి. ఒకవైపు కుట్టేశాను. ఇది ఎలా కుడుతున్నానో చూపిస్తున్నాను. దీనికోసం నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. ఇది వేరొక లైనింగ్ అనమాట, అందుకే వేరే కలర్లో ఉంది. సేమ్ కలర్లో వేస్తే మీకు కనిపించేది కదా, అర్థం కాదు, అందుకే నేను వేరే కలర్లో తీసుకుంటున్నాను. సేమ్ కలర్ వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. సో మనం మెడ పీస్ వేసుకునేదానికి క్రాస్ పీస్ తీసుకుంటాం కదా, అదే విధంగా అండి ఈ ఖర్చుకి కొస్తాన పెట్టి జాయింట్ వేశాను. ఆ తర్వాత దీన్ని ఇలా ఇటువైపుకు మళ్ళించి కుట్టు వేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఇంట్లో ఓవర్లాక్ మిషన్ ఉంటే చేసుకోవచ్చు, అస్తమానం బయటికి తీసుకెళ్ళాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కష్టం కదా, అందుకని నేను ఇలా లైనింగ్నే వేసేస్తున్నాను. బయట వాళ్ళకైతే ఎవరికి ఇంతవరకు వేయలేదండి. మా పిల్లల డ్రెస్సులకి, నాకు ఏమన్నా గుచ్చుకునే బ్లౌజులు ఉంటే అలాంటి వాటికి మాత్రమే వేస్తాను. ఇప్పుడు 1 సైడ్ జాయింట్ వేసేస్తున్నాను హ్యాండ్ దగ్గర నుంచి చివరికి. అలా జాయింట్ వేసేటప్పుడే మధ్యలో నాడా పెట్టేసుకోవాలి. ఇంకొక సైడ్ ఓపెన్గానే ఉంచాలి, దాన్ని మనం లాస్ట్లో జాయింట్ వేసుకుందాము. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలండి. బాడీ పార్ట్ ఒకవైపు జాయింట్ వేసేసాం కదా, ఇప్పుడు ఇంకొక వైపు నుంచి పెట్టుకోవాలి. ఈ బాటమ్ పార్ట్కి నేను కింద ఫాల్ కుట్టేశాను. అలాగే 2 సైడ్స్ అంచులు నీట్గా కింద నుంచి పైకి మడిచి కుట్టేశాను, ఎందుకంటే పీచు రేగే క్లాత్, అందుకే కింద నుంచి పైకి సన్నగా మడిచి కుట్టేశాను. ఇప్పుడు దీనికి చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను, అంటే మరీ చిన్నగా కాదు, అలా అని పెద్దగా కాదు, దాదాపు 2 ఇంచెస్ వరకు క్లాత్ అయితే ఇక్కడ నేను మడిచేస్తున్నాను. సో ఫ్రిల్స్ పెట్టడం కన్నా గాగ్రా కటింగ్ ఈజీ అనుకుంటారు, ప్రతిదీ కూడా ఈజీ అనండి. మనం నేర్చుకుంటే కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. సో మనము బాటమ్ పార్ట్ కట్ చేసినప్పుడు 4 భాగాలు చేసి కాట్లు పెట్టుకున్నాం కదా, సో ఆ కాటు ఇక్కడ మిడిల్లోకి వచ్చేలాగా చూసుకుంటున్నానండి, అంతే. నేను పెట్టిన ఫ్రిల్స్ విప్పకుండా సరిపోతుందన్నమాట, లేదంటే ఒక్కోసారి మనకి క్లాత్ తక్కువైనా ఎక్కువైనా మనం విప్పి అడ్జస్ట్ చేస్తూ ఫ్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ పని లేదు, నాకు కుట్టి అలవాటు అయిపోయింది కాబట్టి ఎంత క్లాత్ మడిస్తే సరిపోతుందో అర్థమైపోతుంది. 3 మీటర్ల క్లాత్ తీసుకున్నా కదా, ఈ 3 మీటర్ల క్లాత్కి నేను కట్ చేసుకున్న నడుము లోజ్కి కరెక్ట్గా ఈ మాదిరిగా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నాకు అలవాటు అయిపోయింది. లేదు కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే ఫ్రిల్ పెట్టేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్, క్లాత్ అనేది తక్కువ పట్టడము లేదా క్లాత్ అనేది ఎక్కువ మడవడము చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు మనము ఒక పార్ట్లో అంటే దాదాపు బాటమ్ పార్ట్ సగం క్లాత్ని ఫ్రిల్స్ పెట్టేసామన్నమాట. సో ఇక్కడ నాకు దారం అయిపోయింది, అది కూడా చూసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రిల్స్ పెట్టాల్సిన పని వచ్చింది. ఇలా ఫ్రాకు లాస్ట్లో ఉందనగా దారం అయిపోయింది. ఈ ప్రతిసారి అంతే, ఏ డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా కుట్టేటప్పుడు లాస్ట్లో ఉండగా దారం అయిపోద్ది, చిర్రాకు వస్తుంది అనమాట నాకు. ఇప్పుడు పెట్టిన ఫ్రిల్స్ అన్నీ ఊడిపోయినాయి, మళ్ళీ పెడుతున్నాను. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? కమెంట్లో చెప్పండి. సో 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా, 1.5 మీటర్ క్లాత్ వరకు ఇటు సైడ్ ఫ్రిల్స్ పెట్టేశాను. అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసాం కదా ఫ్రిల్స్ అనేది. ఒకవైపు 1.5 మీటర్ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ మిగిలింది. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇంకొక 1.5 మీటర్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఫ్రిల్స్గా పెట్టేసేయాలన్నమాట. సో మనం 2 మీటర్లతో కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే చూడడానికి అది దట్టిలాగా ఉంటుందన్నమాట, లుంగీలాగా ఉంటుంది, ఎక్కువ పన్నా ఉండదు. అందుకని క్లాత్ని 3 మీటర్లే తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటే పిల్లలు వేసుకుంటే చూడడానికి బాగుంటుందన్నమాట. కొంతమంది ఉంటారు 2 మీటర్లు 2.25 మీటర్ ఉంది, ఎలాగోలా సర్ది కుట్టేయండి అంటారు. నాదేముందండి, నేను స్టిచ్చింగ్ ఛార్జీ తీసుకుంటాను, వాళ్ళు చెప్పినట్టే కుట్టి ఇచ్చేస్తానన్నమాట. వాళ్ళు అంటారు మీ పిల్లల ఫ్రాకులు బాగుంటాయి కదా అంటే, నేను క్లాత్ మంచిగా తీసుకుంటాను. ఇప్పుడు పెద్ద పాపకి 3 మీటర్స్ పక్కా తీసుకుంటాను. ఒక్కోసారి క్లాత్ ఎక్కువ ఉంటే 3.5 మీటర్ కూడా పెట్టేస్తాను. చిన్న పాపకైతే 8 ఇయర్సే, తనకైతే నేను 2.5 మీటర్ తీసుకుంటాను. క్లాత్ ఎక్కువ ఉంటే 3 మీటర్లు కూడా పెట్టి కుట్టేస్తానమాట, పన్నా బాగుంటుంది. సో దాన్ని బట్టి మీ పిల్లల ఫ్రాకులు బాగుంటాయంటే మీరు కూడా క్లాత్ ఎక్కువ ఇస్తే మీకు కూడా అలాగే కుట్టిస్తానండి అని చెప్తానన్నమాట. ఏదో మనం తింటామనే ఉద్దేశంతోనే చెప్తుంటారనమాట, క్లాత్ అనేది ఇంత ఉంది సరిపోద్దా లేదా అని. సో ఇది కూడా ఫ్రిల్స్ పెట్టేశాను. ఇప్పుడు ఈ లైనింగ్ జాయింట్ చూపిస్తా చూడండి. నడుము చుట్టూతా ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇందాక మనం ఫ్రిల్స్ బాడీ పార్ట్ పై వైపున అటువైపుగా పెట్టాం కదా, ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి ఇటువైపున ఈ లైనింగ్ జాయింట్ వేస్తున్నాను. లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, 4 ముక్కలంగా కటింగ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రిల్స్ పెట్టి కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బొద్దుగా ఉన్న పిల్లలకి మెయిన్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టి లైనింగ్ క్లాత్ ఫ్రిల్స్ పెట్టి నడుము చుట్టూతో ఇంకా లావు వచ్చేస్తుంది. అందుకే నేను బొద్దుగా ఉన్నా సన్నగా ఉన్నా సరే నేను ముక్కల్లంగా అలాగే కటింగ్ చేసేస్తాను. లైనింగ్ని 90% ఇలాగే కుట్టేస్తాను అన్నమాట. సో ఈ లైనింగ్ కొంచెం ఎక్కువ అనిపిస్తే అక్కడ ఒక చిన్న ఫ్రిల్ పెట్టాను. ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది మా పాపదే, అందుకే డబుల్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. సో ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను. నడుము చుట్టూతా ఖర్చు అనేది బయటకి కనిపించదు. బాబోయ్, ఇక్కడ తర్వాత వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది, ఎందుకంటే ఇది సంక్రాంతి అప్పుడు కుట్టిన ఫ్రాకు. నేను ఇన్ని మంత్స్ తర్వాత షేర్ చేస్తున్నా కదా, ఈ క్లిప్పింగ్ అయితే లేదు అసలు, ఫోన్లో ఎంత వెతికినా దొరకలేదు. ఆ తర్వాత కెమెరా ఏదో ఆఫ్ చేసి కుట్టినట్టున్నాను, తర్వాత ఆన్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో నడుముకి లైనింగ్ జాయింట్ వేసేసిన తర్వాత ఖర్చు అనేది బయటకు కనిపించదు. తర్వాత సైడ్ జాయింట్లు వేసేసుకుంటాను అంతే. ఇంకా బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఇచ్చా కదా, అక్కడ నాడాలు పెట్టాను. సో ఫ్రాకు ఫినిష్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది, బట్ లాస్ట్ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఐఎమ్ సో సారీ. సో నెక్స్ట్ వీడియోలో చాలా నిదానంగా ఇంకా ప్రతిదీ కూడా నేను వివరంగా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక నుంచి వీడియోస్ షేర్ చేయాలనుకుంటున్నానండి. సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ప్లీజ్ సారీ అండి, లాస్ట్ వీడియో మిస్ అయినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.